ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ గేయాన్ని అందశ్రీ అద్భుతంగా రూపొందించారని కొనియాడారు. నలుమూలల ప్రజలందరూ కూడా తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నామనేటువంటి ఒక సంతోషంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చిన తెలంగాణకు ఒక దిశ దశ లేకుండా గడిచిన 9.5 సంవత్సరాల్లో గత పాలకులు చేసినటువంటి తప్పిదాన్ని సరిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఒక తెలంగాణ గేయాన్ని కూడా రూపకల్పన చేసి అందశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల ముందు ఉంచుతూ జాతికి అంకితం చేస్తున్నటువంటి తరుణం. దానికి తోడుగా 10 సంవత్సరాలైతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఈ 10 సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాల ఈ ప్రాంతంలో ఉండేటువంటి సాగు తాగునీరు, ప్రజల యొక్క గృహ అవసరాలు, దానితో పాటు గడిచిన 10 సంవత్సరాల్లో రాని ఒక్క రేషన్ కార్డు, ఇవన్నిటిని కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రజల మన్ననను పొంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. ఇందుకోసం అనేటువంటి పద్ధతుల్లో ప్రూవ్ చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రోజుకు 19 గంటలు కష్టం చేస్తూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో వందలాది మంది అమరుల త్యాగాల్ని మరవకుండా ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తొలి దశ మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఉద్యమకారుల్ని కూడా నియోజకవర్గానికి 1 లేదా 2